నల్గొండ జిల్లా దేవరకొండలోని 20వ వార్డులో ఎమ్మెల్యే బాలు నాయక్ విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అధికారులకు సూచించారు. డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రపరచాలని మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంకూరి ప్రసాద్, బత్తుల అమర్, వైఎస్ కరుణాకర్, వేణురెడ్డి, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు ఉందా? మీ ఇద్దరు పిల్లలు కూడా ఖాళీగానే ఉన్నారు సార్. వీడైతే బీటెక్ చేసినవారా? చూడండి సార్ ఏమన్నా ఉంటాయి. వీళ్ళ ఫాదర్ మదర్ చనిపోయిండు మదర్ ఫాదర్ పెడతా అంటే వచ్చింది. విడత నీకు సంబంధం లేదు, ఇల్లు ఇస్తాను కట్టుకో. విడతతో నీకు మన చిన్న పెద్దలతో కూడా కాదు సార్. మళ్ళీ మనం అందరం ఒక చేయాలి అంటే మన హౌసింగ్ అయి ఉన్నాడా? ఇది ఇంత ప్లేస్ అయినా మీరు యూత్ కూడా అది పక్కన చిన్న ఇది వరకే ఇంతవరకు ఇక్కడ మనం ఇచ్చేది సరిపోద్దా? ఇంటికి ఇది 20/20 సరిపోద్దా? ఇదే మరి మనం ఇది పొడుగు ఉంది కదా సార్, కొంచెం సరిపోద్ది కదా. ఇప్పుడు ఇచ్చేస్తాము, ఆన్లైన్ చేయదు కమిషనర్ గారు. ఆన్లైన్ ఇచ్చేసి వాళ్ళు పెట్టుకున్నట్టు పూజ చేసి ఫాదర్ మదర్ లేరు కనుక వాళ్ళ పేరు మీద కట్టుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఎంత అవసరమో అంతవరకు డిజైన్ చేయాలి సార్. ఇంకొకటి పిల్లలు చిన్న అవకాశం హాస్పిటల్ చేసింది ఏమన్నా అవకాశం ఉంటుంది. పెన్షన్ అంటే నీకు ఒకసారి మా చైర్మన్ గారు చెప్పారు, మీ కూడా ఒక రోడ్డుకి అడ్డం ఉంది అంటే మీదే అది. సో దాంతో ఏం యూజ్ లేదు అనుకోండి, యూజ్ఫుల్ ఉంది అది. సో అది ఒక్కటి తీసేస్తే ఆ ఏరియాకి అక్కడ నుంచి రోడ్ వెళ్ళిపోతుంది. ఎప్పుడు వస్తున్నాడు? ఇప్పుడు ఎవరు వచ్చారు? మేడం ఓకే ఓకే చెప్పి చూపెట్టి ఎమ్మెల్యే గారు చెప్పినని చెప్పు. మీరు అవసరం చూసుకో. మీకు ఐడియా ఉందా? అది తీసేది దానివల్ల ఏం ఉపయోగం లేదు, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, మీ ఆర్టీసీ కూడా ఉపయోగం లేదు. కానీ అలాగే మీ కోటలన్నీ ఇట్లా పడి ఉంటాయి, ఏమో దీంతో ఎలాగో పాత ఆర్ఎం గారు నేను ఇద్దరం కూర్చొని మాట్లాడి దిక్కోదంతా చూద్దాం అనుకున్నాం. ఇవాళ 2 గంటలకు వస్తుందా ఆర్ఎం గారు? నేను లోకల్నే ఉంటాను దాన్ని ఒకసారి మాట్లాడదాం. మాట్లాడి నేను ఆ ప్లాన్ చేసిన ఈ బ్యాక్లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా చేయాలి, ఆ డిపో నుంచి చేయాలి. ఇప్పుడు అలా మనోడు అడిగిందంతా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొచ్చేద్దాం. ఇది చూపెట్టి చెప్పమ్మా, నేను కూడా చెప్తా వచ్చు. చెన్నై సార్, అంటే ఇదే లైన్ మన ఈ సైజు చిన్న ఉంది. ఇప్పుడు ఇది మన అలిబాబు కాంప్లెక్స్ మేజర్ డ్రైన్స్ ఇప్పుడు ఇంటర్నల్ పైప్ లైన్స్ మనం
కాబట్టి అది ఇస్తున్నారు. ఈ మేజర్ ఉన్నాయి, ఊరికి 2-3 ఉంటాయి. ఏమన్నా వర్షం రాగానే మళ్ళీ ఇంటికి పోయి వర్షం మొత్తం మీద పడతాయి కాబట్టి మేజర్ల మొత్తం ఒకటి వెళ్ళిపోవాలి. అది సొంతం కంటే లేదు అందుకు చిన్న పోవాలి. దానికి ఆటగాళ్ళు ఏదైనా పెట్టమని చెప్పారు.